చూస్తాడు. ఒకవేళ ఏమైనా పాపము దోషం ఉంటే అవి కూడా ప్రభు క్షమిస్తాడని వాక్యంలో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎలాంటి అపరాధములు దోషములు అవి క్షమించమని అడగనివి అవి అలా నిలిచిపోతాయి. దుష్టుడు అక్కడ అవకాశం తీసుకుంటాడు. సో ఆ సమయంలో ఒప్పింపజేసే దేవుని ఆత్మకు అప్పగించుకొని జ్ఞాపకం చేసుకొని చిన్న పెద్ద పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించమని కూడా అడగటం ద్వారా కూడా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఈ సమయంలో ప్రేయర్ చేద్దాం. మొదటిగా మీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేపెట్టుకోనండి. అరికాల నుండి నన్నెత్తి వరకు కూడా స్త్రీ సంబంధిత పురుష సంబంధిత వ్యాధులు, గర్భిణీ స్త్రీల్లో ఉన్న బలహీనతలు, పసిబిడ్డల్లో ఉన్న బలహీనతలు, మరి మరణకరమైన వ్యాధులు, రుగ్మతులు అన్నిటినీ సకల రోగములను కూడా మనం చదువుకున్న మరి వాగ్దానాల్లో ఒక వాగ్దానం, ఆయన సకల రోగముల నుండి నీకు స్వస్థత ఇస్తానంటున్నాడు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడదాం. ప్రభు కృపతో నిన్ను నడిపిస్తాడు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టావేమో నీకున్న వ్యాధుల వలన, ఒక వ్యాధి తర్వాత మరొక వ్యాధి నిన్ను చుట్టుముడుతుందేమో, బలహీనతలు నిన్ను ఆవరిస్తున్నాయేమో, మనసుని కలవరపరుచుకుని ఇప్పటికే వేదంతో ఉన్నావేమో. దేవుని బిడ్డ, ప్రభువుని ఆశ్రయించు. ఆయన కనికరం నీ పైకి దిగి వస్తే నీకంతా మంచి జరగబోతుంది. స్వస్థత శీఘ్రముగా నువ్వు చూడబోతూ ఉన్నావు. మరి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు దయ్యపు శక్తుల చేత పీడింపబడిన వారు, అపవిత్రాత్మల చేత పీడింపబడినటువంటి వారు, చందర రోగాలతో పీడింపబడిన వారు, ఆయా విధములైన రోగములతో పీడితులైన వారిని యేసయ్య పాద చెంతకు తీసుకుని వచ్చి అక్కడ ఉంచగా ఆయన ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచాడని మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంటుంది. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చందర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవుని యొక్క శక్తి మన మధ్యలో జీవము కలిగిన శక్తిగా ఉన్నది. ఆ దేవుని యొక్క వాక్యం మన మధ్యలో సజీవంగా ఉంది. నీ విశ్వాసము సజీవంగా ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనందరము ఏకీభవిద్దాం ప్రార్థనలో. దేవుని యొక్క స్వస్థత కొరకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, కృపామయుడా, కనికరం గల నా దైవమా, నీ వాక్య లేఖన భాగాలు మేమందరము సర్వసమాజంగా చదివాము నాయన. అందరూ విన్నాము నాయన. విన్న వాటిని విశ్వాసంతో నమ్ముచున్నాము నాయన. అయా నా తండ్రి, ఆయా సమయాల్లో కొందరు అడిగారు అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయమని. ఈరోజున ఎవరిలో చిన్న పెద్ద అల్ప విశ్వాసం అపనమ్మకం ఉన్నా వాటిని దూరపరచమని అడుగుతున్నాను నాయన. దూరపరచమని అడుగుతున్నాను. నీ మీద పూర్తిగా నీ బిడ్డలు ఆధారపడి వారికున్న రోగాలు, కొన్ని టెస్ట్ చేయనటువంటి మరికొన్ని వ్యాధులు, రోగాలు వారిలో గూడు కట్టుకుని ఉన్నాయేమో నాయన. ఆ రోగాలైనా ఉన్న వ్యాధులైనా నా ప్రియ ప్రభు, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యాధి రోగ బలహీనతలైన, మానసిక రుగ్మతులైన, అయా నా తన ఆటిజం అయినా, ఓసిడి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా, మరణకరమైన వ్యాధులైనా, స్త్రీల్లోనూ పురుషుల్లో వచ్చిన వ్యాధులైన, చర్మ వ్యాధులైనప్పటికీ కూడా నా ప్రియ తండ్రి, వయస్సు పెద్దదవటం వలన ఇదిగో వృద్ధాప్యంలో వచ్చుచున్న అనేకమైన నరాల బలహీనతల వలన, ఎముకల బలహీనతల వలన వచ్చిన వ్యాధులైన, బలహీనతలైన, ఎలాంటి వ్యాధులైనప్పటికీ కూడా నా తండ్రి, ఆ వ్యాధి పేరు ఏదైనప్పటికీ నా దేవా నా తండ్రి, నీ బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన. కనికరంతో వారిని దర్శించమని అడుగుతున్నాను. నీ రక్తము ద్వారా వారు శుద్ధీకరింపబడిన వారు, నీ నామములో వారు పేరుతో ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన వారు నాయన. నీ వాక్కు మీద వారు ఆశ పెట్టుకున్న వారు, విశ్వాసం కలిగిన వారు నాయన. నీవు సెలవిచ్చిన మాటనే ఆధారం చేసుకొని అయా నా తండ్రి, నీ యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నారు ప్రభువా. నీ దివ్యమైన కార్యం ఈ క్షణమే జరిగించమని అడుగుతున్నాను నాయన. వారి సర్వ శరీరంలో ఉన్నటువంటి అయా దేహము వెలుపటి ఉన్న, దేహము లోపల ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ లివర్ సమస్యలున్నా, యూరినల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, అయా యూరిన్ కంట్రోల్ లేకుండా బాధపడుతున్నప్పటికీ కూడా, అయా అధికమైన రక్తస్రావంతో, తెల్లబట్టతో, ఆయా విధమైన వ్యాధులతో, ఫైబ్రాయిడ్స్తో నా తండ్రి ప్రభా, అయా నా తండ్రి, నీ బిడ్డలు నా తండ్రి, స్త్రీలు ఎంతో సమస్యలతో నా తండ్రి ప్రభా, పిసిఓడి సమస్యలతో, కొందరు వయసు వచ్చినా మెచ్యూర్ అవ్వకుండా వారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు దుఃఖంతో ఉన్నారేమో నాయన. ఈ రోజు అలాంటి విషయాలు అన్నిట్లో గొప్ప విడుదల యేసు నామములో కలుగును గాక. తండ్రి దర్శించండి ప్రభు, ఆ తండ్రి దర్శించండి నాయన.
నీ కార్యము జరిగించండి ప్రభువా. అయా వయస్సుకు తగిన స్వస్థతా బుద్ధి లేనటువంటి వారు, జ్ఞానము లేదని, కొదువుగా ఉన్నదని అయా బాధపడుతున్నటువంటి వారు నాయన, ఆటిజం అని దానికి ఒక పేరు నాయన, ఓసిడి అని దానికి ఒక పేరు నాయన, మానసిక రుగ్మతలని ఒక పేరు నాయన. అయ్యా నా అతని శరీర నిర్మాణకర్తవు, సృష్టికర్తవు నీవై ఉన్నప్పుడు నువ్వు సరి చేస్తే అన్నీ సరి చేయబడతాయి నాయన, నువ్వు బాగు చేస్తే అన్నీ బాగు చేయబడతాయి నాయన. నువ్వు సుబుద్ధిని జ్ఞానమునిస్తే వారు జ్ఞానులు అవుతారు ప్రభు. ఇక చాలు ప్రభు. ఇప్పటికే తల్లిదండ్రులు ఎంతో వేదన, బిడ్డలు ఎంతో వేదన నా తండ్రి. అయా తోటి వారితో కలిసి వారు నడవలేని స్థితి, చదవలేని స్థితి, వారి భవిష్యత్తును గురించి చింతిస్తున్న పరిస్థితి నాయన. వారిని ఏలుబడి చేస్తున్నటువంటి ఏ ఆత్మ వారిని ఆవరించున్న ఆ చీకటాత్మ, అపవిత్రాత్మ వారిని విడిచిపోమని గద్దిస్తున్నాను యేసునామములో. విడుదల, స్వస్థత యేసునామములో కలుగును గాక. పసిబిడ్డల్లో ఉన్న వ్యాధి రోగ బలహీనతలు తొలగిపోను గాక. గర్భిణీ స్త్రీల్లో ఉన్న వ్యాధి రోగ బలహీనతలు తొలగిపోను గాక. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు దేవుని యొక్క కాపుదల, భద్రత యేసునామములో కలుగును గాక. వృద్ధాప్యలో ఉన్నటువంటి వారికి పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులు కూడా దేవుని కాపుదల, భద్రత వారికి యేసునామములో కలుగును గాక. యవన కుమారులు, కుమార్తెలు వారి జీవితంలో ముందుకు వెళ్లకుండా వారిని ఇరిటేట్ చేస్తున్నటువంటి ప్రతి అనారోగ్య సమస్య వారి దేహాలను విడిచి బయటికి పొమ్మని గద్దిస్తున్నామే యేసునామములో. హల్లెలూయా. దీర్ఘకాల వ్యాధులు, మరణకరమైన వ్యాధులతోనూ, ఆపరేషన్లు అయ్యి గృహంలో ఉన్నవారు, ఐసీలో ఉన్నటువంటి వారు, ఆయా విధమైనటువంటి భయంకరమైన రిపోర్ట్స్ వలన మనసు కృంగిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మహిమ గల దేవుని కార్యం మీ పట్ల జరిగించబడును గాక. ప్రభు అయిన దేవుడే మీ విషయాల్లో ఆయన జోక్యం చేసుకొని ఆయన నిశ్చయముగా మీకు మేలు చేయును గాక. శీఘ్రముగా మీకు స్వస్థత కలుగును గాక. ఆయన రెక్కల ఆరోగ్యం మీకు కలుగును గాక. ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. ఒక 3 మార్లు అందరూ చెప్పండి, నేను యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నానని. మరొక 3 మార్లు యేసు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అని చెప్పండి. నిశ్చయముగా యేసు నా రోగమును భరించినని 3 మార్లు చెప్పండి. నిశ్చయముగా యేసు నా రోగమును భరించను. నిశ్చయముగా యేసు నా రోగమును భరించను. నిశ్చయముగా యేసు నా రోగమును భరించను. యేసు రక్తములో నాకు విజయం అని ఒక 3 మార్లు చెప్పండి. యేసు రక్తములో నాకు విజయం. యేసు రక్తములో నాకు విజయం. యేసు రక్తములో నాకు విజయం. ఆమేన్, ఆమేన్. ప్రభువా, అయ్యా నా తండ్రి, సమస్త కార్యాలు నీ చేతుల్లో నీ బిడ్డలు పెట్టి ఉన్నారు. మేము నీ చేతులకు అన్నిటినీ అప్పగించావు నాయన. పరిచర్యలో ఉన్న కార్యక్రమాలు, జరగవచ్చిన మీటింగ్స్, రేపు రాజమండ్రిలో జరిగే సభ, ఆఖరి రోజు